కేంద్రం కలవచెండు వారు వాళ్ళు ఏమడిగారంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకి గ్రామీణ ఉపాధి అవకాశం కల్పిద్దాం, మా దగ్గర 2 యూనిట్లు ఉన్నాయి, తీసుకుంటారా అని అడిగారు. నాయుడు గారు అయితే ఆ రకంగా ఈ 2 యూనిట్లు నేదునూరు పెదపాలెంలో ఇప్పించడం. వీరి పేరు శ్రీకాంత్ గారు. వీరికి ట్రైనింగ్ ఇవ్వడం వారం రోజుల్లో వీళ్ళు ఇక్కడ మ్యాట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనకి జనరల్గా మనకి ప్లాస్టిక్ సింథటిక్ అలవాటు పడిపోయాం. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇది 10 సంవత్సరాలు కూడా ఇది పాడవది. మీరు ఎంత బురదలో వచ్చి కాళ్ళు దీని మీద తుడుచుకోవచ్చు. ఇంట్లోకి 1 మిల్లీగ్రామ్ కూడా డస్ట్ వెళ్దాం. తర్వాత దీని మీద రక్త ప్రసరణ మెరుగవుతుంది కాలుకి ఇలాగా. ఏమండి నెక్స్ట్ ఏంటంటే ఇది వాడినప్పుడు మనకేమవుతుందంటే ఒక్కతాడు విలువ పెరుగుతుంది, గ్రామీణ మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇంకా దీంతో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇన్కమ్ జనరేషను చేయొచ్చు. సింథటిక్ వాడడం వల్ల మన గ్రామీణ అవకాశాలు పాడైపోతున్నాయి, పర్యావరణం పాడైపోతుంది, పిల్లలకేమో అనారోగ్య సమస్యలు అవి వస్తున్నాయి. దాని నుంచి కాపాడడానికి ఇలాంటి గ్రామీణ కుటీర పరిశ్రమలు మనం ప్రోత్సహించాలి. అలాగే కొబ్బరి ఆధారితమైనటువంటి ఆహార పదార్థాలు తినాలి, క్యాన్సర్ రాకుండా ఉంటది. ఈ మ్యాట్లు అందరూ కొనుక్కెళ్ళండి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. నెంబర్ కూడా ఉంది. ఈ మ్యాట్స్ కి తీసుకోండి, వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళండి. ఇది ఫైబర్ స్క్రబ్బర్స్. ఇవి స్క్రబ్బర్స్ మనం సింథటిక్ స్క్రబ్బర్స్ వాడతాం. దాంట్లో మైక్రో లెవెల్లో అది అక్కడ దాంట్లో అంటుకుపోయినప్పుడు మళ్ళీ అది మన శరీరంలోకి వెళ్ళి పాడు చేస్తుంది. పోనీ ఆ స్క్రబ్బర్ బయట పడదామంటే పడేయలేం, ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఇదనుకో చాలా తక్కువ ఖరీదు ఉంటుంది. ఒక 10 పీసులు కలిపి 10 రూపాయలకి వస్తాయి. కాబట్టి ఈ స్క్రబ్బర్ని మనం వాడి మళ్ళీ మొక్కలకి వేసుకోవచ్చు. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇది మనం ఎరువు మారిపోతే మన పర్యావరణానికి చెడ్డ చేయదు, మన ఫైబర్కి మంచి వాల్యూ వస్తుంది. అలాగే ఈ పొడికి కూడా మీరు ఫైబర్ యూనిట్లు ఉన్నాయి, ఫైబర్ బొమ్మలు ఉన్నాయి, అలాగే గార్డెన్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ పీచు నుంచి అనేక ఉత్పత్తులు తయారు చేయొచ్చు. ఫైర్ బోర్డు వారు మనకి యూనిట్లు పెట్టుకునే వారికి సహకరిస్తున్నారు. అందరూ ఫైర్ యూనిట్ పెట్టించాలి. మహిళలు గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగు చేయాలి. కొబ్బరికాయ రేటు 20 రూపాయలు దాటే. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.